తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం కొట్లాడి తమ ఆత్మగౌరవం నిలుపుకొని ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల ఆత్మగౌరవమే లేదన్న పెద్ద చర్చ జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఆత్మగౌరవం మీరంటున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకున్నది. ఆత్మగౌరవాన్ని కోల్పోయారనే ప్రశ్న మీ సమాధానం. ఈ ఆత్మగౌరవం గురించి మాట్లాడింది ఎవరండి? అభివృద్ధి చేయడం చేతగాక తెలంగాణని లీగల్ జెనోసైడ్, చట్టబద్ధమైన అనారమేదానికి గురి చేసిన గొప్ప మనుషులే ఈ అభివృద్ధి ఈ ఆత్మగౌరవం లేదని మాట్లాడే గొప్పవాళ్ళు, మాట్లాడిన గొప్పవాళ్ళు. తీవ్రమైన పదం మీరు ప్రయోగించింది. ఎస్, నరమేధానికి గురి చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. చదువు లేదు, మంచినీళ్ళు లేవు, వ్యవసాయం లేదు, కరెంటు లేదు, ఆత్మగౌరవం లేదు, మనుషుల్ని పశువులాగా చూసినారు, పిట్టలాగా కాల్చినారు. ఎక్కడ పోయినారు ఈ ఆత్మగౌరవం మాట్లాడే పెద్ద మనుషులు? ఆ రోజుల్లో దగ్గర కూడా రాల. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కూడా చేయని వాళ్ళు మాట్లాడాను. కేసీఆర్ని ఏ రకంగా, ఈ అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏలెత్తి చూపించలేని సందర్భంలో వీళ్ళు ఏం చేసినారంటే అటాక్ చేయడానికి వ్యక్తి మీద దాడులు చేశారు. వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేసినారు. సులభం కదా చెడ్డ మాటలు చెప్పడం అనేది, ప్రజలకు ఎక్కడం అనేది చాలా సులభంగా అవుతుంది. మంచి తయారు చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఒక ఇల్లు కట్టేదానికి కనీసం 3 నెలలు పడుతుంది. దాన్ని ధ్వంసం చేయడానికి 2 గంటలు సరిపోతుంది. కాల్ చేయవచ్చు, కూల్ చేయవచ్చు. అదే చేశారు. మీరు ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్నడన్నా ఏ ఒక్క వ్యక్తి మీదనైనా పర్సనల్గా దాడి చేసినారా? కానీ ఇవాళ ఉన్న మొత్తం రాజకీయ రంగం ఏదైతే ఉందో ఒక స్కోప్ కానీ ఉంటుంది. ఇంత స్కోప్లో, తెలంగాణ స్కోప్ మొత్తంలో ఎన్నడైనా అభివృద్ధి గురించి కానీ, ఇంకేదైనా అభివృద్ధి రిలేటెడ్ విషయం గురించి కానీ, ప్రజల యొక్క క్షేమం గురించి కానీ ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా మాట్లాడినాడండి? వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ని తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, హరీష్ రావుని తిట్టడము, తిట్లే, దారుణాతి దారుణమైన తిట్లు. అయినా కానీ ఒక్క మాట మాట్లాడలే. ఎవరు పాపన వాళ్ళు పోతారు అనుకున్నారు. తర్వాత ఇందులో ఎంటర్ అయితే అభివృద్ధి పదం ఏదైతే ఉందో అది పక్కదారి పడుతుందనే ఆలోచనతో చేయలేదు. మీరు తీయండి సోషల్ మీడియా. 10 సంవత్సరాలు కావాలంటే 20 సంవత్సరాలు సోషల్ మీడియా పుట్టినప్పటి నుంచి ఇవాళ రికార్డు దొరుకుతుందండి. తీయండి, ఏ రకమైన భాష మాట్లాడినారు, ఏ రకమైన తిట్లు తిట్టినారు. ఏమనంటే కేసీఆర్ మాట్లాడి నేర్పించిందని. నేను కేసీఆర్ ఏం నేర్పించినారండి? ఏ సందర్భంలో కేసీఆర్ గారు పరుషమైన పదజాలాన్ని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది? అసెంబ్లీ సాక్షిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నయా పైసా, ఒక రూపాయి కూడా ఇవ్వను తెలంగాణకి అని ముఖ్యమంత్రి మాట్లాడితే నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటే కడుపు మసలి దద్దమ్మలు వాజమ్మలు అన్నారు. ఏంటి దద్దమ్మలు వాజమ్మలు అనేది? తిట్ట. భాష సంస్కృతి చాలా పాలిష్డ్గా వాళ్ళు చేసిన పనిని వ్యక్తీకరించినారు. ఏమనాలి? లేకపోతే మహా గొప్పవాళ్ళు మీరు రూపాయి తెలంగాణకి ఇవ్వలేదని అంటే మీరు చాలా సైలెంట్గా శాంతి పురుషుల్లాగా కూర్చున్నారండి, మీకు నమస్కారం అండి ఏం చెప్తారండి? ఏం చెప్పాలి చెప్పండి? అంటే మీరు కేసీఆర్ తిట్టును సమర్థించదలుచుకున్నారా? తిట్లను సమర్థించడం కాదండి, అది తిట్టు కాదని అంటున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తిట్టు కాదు. ఎవడైతే చేత కాకుండా నోరు మూసుకొని కూర్చున్నాడో వాడి వాజమ్మ దద్దమ్మ అని నన్ను అన్నాడు. అది ఒక పర్యాయ పదం అండి. ఇప్పుడు చేతగాని వాడు అని నన్ను అంటాము, తెలుగులో చేతగాని వాడు అని అంటాం. పెద్ద తిట్లాగా అనిపించదు. యూజ్లెస్ ఫెలో అని అంటారు ఇంగ్లీష్లో. అది తిట్టు అనేది, అది తిట్టు కింద భావించడం మొదలుపెట్టినారు. మరి భాష తెలియక అని కాదు. ఒక వ్యక్తి పని చేయకుండా ఎవరికి పనికిరానిప్పుడు యూజ్లెస్ ఫెలో అని అంటారు. తిట్ట అది, దానికి ఒక భావం ఉంది, అర్థం ఉన్నది కదా. అంటే కేసీఆర్ ప్రతిసారి కూడా అదే తెలంగాణ క్షేమాన్ని కోరి అన్నట్ల మీ ఉద్దేశం? తెలంగాణ క్షేమాన్ని కోరిగా తెలంగాణని అవమానపరుస్తుంటే నోరు మూసుకొని కూర్చున్నప్పుడు మీరు ఇట్లా కూర్చోవడం కరెక్ట్ కాదనే దానికోసం ఆ రోజు మాట్లాడిన మాటలు, అది తెలంగాణ కోసం మాట్లాడిన మాటలు. తర్వాత అది ఒక ధర్మాగ్రహం నుంచి వచ్చిన మాటలు. కానీ ఇది ధర్మాగ్రహం కాదు కదా, ఇవన్నీ తిట్లు కదా. తాగి పండుకుంటావు, ఫామ్ హౌజు. ఎవడని మాట్లాడినోడికి ఎవడికి ఫామ్ హౌసులు లేవు? ఎవడు తాగడు? ఇవాళ నడపట్లేదా తాగేదానికోసం?
ఇవాళ ఇవాళ బీరు ఏది విస్కీలు ఇవాళ అమ్మట్లేదానండి? దాంట్లో నుంచి ఆదాయం తీసుకోవట్లేదా? దాన్ని డెవలప్మెంట్కి ఉపయోగించట్లేదా? మీరు చేస్తేనేమో తాగుడు కాదు, వారు చేస్తేనేమో తాగుడా? ఇది కాదు నేను అనేది. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఫ్యాక్టరీ మాట్లాడదాం. పదేళ్ళ తెలంగాణ వాస్తవానికి వాళ్ళ మనం సార్ ఇవన్నీ ఒక రకమైన అంశాలు, వీటికి మీ సమాధానం కూడా ఉన్నది. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నప్పుడు ఇవాళ అది మేడిగడ్డ కుంగిపోయి ఉన్నది. 10 ఏళ్లలో జరిగిన ఒకానొక ప్రయోగం, కేసీఆర్ ఏమైనా ఇంజనీరా, ఇంత పెద్ద ఎందుకు కట్టాలి అనే విమర్శ కూడా వచ్చింది, ఒక ఆరోపణ. ఇప్పుడు ఆరోపణలలో సహేతుకమైన ఆరోపణలుంటే చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, తర్వాత ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. 10 సంవత్సరాలలో కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఇవాళటి వరకు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదండి, 3 పియర్స్ కాదు. కాళేశ్వరం అని అంటే అదొక పెద్ద ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ కింద బ్యారేజీలు ఉన్నాయి, తర్వాత కాలువలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, తర్వాత అనేక వందల చెరువులు ఉన్నాయి, వేల చెరువులు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, తర్వాత బోర్లు ఉన్నాయి. తద్వారానే ఈ 10 సంవత్సరాలలో 19.2 లక్షల టన్నుల నుంచి 3.2 కోట్ల టన్నుల వరిధాన్యం వచ్చింది. మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నిజం అనేది నిప్పు లాంటిదండి. కొన్ని విషయాలలో మీరు ఎంత చెప్తే అంత ఆలోచన చేస్తారు. చదువుతారు పిల్లలు, ఇవాళ వాళ్ళకేం తెలివి లేదా? ఇంటర్నెట్లో సమాచారం లేదా? తర్వాత ఆపోజిషన్లో ఇవాళ ఉన్న పార్టీలు దాన్ని ప్రజలకు అందజేయలేవా? న్యూస్ పేపర్లలో లేవా? లేకపోతే ప్రభుత్వ రికార్డులలో లేవా? అంతటా ఉన్నది కదా. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు చేసిన ఈ 10 సంవత్సరాలు చేసిన మంచి యొక్క ఉనికి కూడా లేకుండా చేయాలా? ఆయన జాస అనేది దాన్ని మటుమాయం చేయాలనే ఒక ఆలోచనతోనే 3 పియర్స్కి రిపేర్ చేయకుండా అట్లా పెట్టడం మూలంగా ఇవాళ ఏం జరిగిందండి? మా విలేజ్ సంగతి చెప్తాను మీకు. ఇంత మునుపు కూడా చెప్పాను. 13-14 వేల ఎకరాల రెవెన్యూ ఉన్న విలేజ్. 700 ఎకరాలు కూడా సాగు అయ్యేది కాదు 3 చెరువులల్లో. ఆ 700 ఎకరాలలో కేవలం 200-300 ఎకరాలు మాత్రమే తరి పంట పండేది, మిగతాదంతా కూడా మెట్ట పంట పండేది, చెరువు కింద. ఇవాళ 13,000 ఎకరాలు, 13,000 చిల్లర ఎకరాలు ఉంటే ఈ 13,000 చిల్లర ఎకరాలలో కొండ ప్రాంతాలు, గుట్టలు ఇట్లాంటి వ్యవసాయానికి యోగ్యంగా 400-300 ఎకరాలు తప్ప మిగతా అంతా కూడా రెండు పంటలు పండింది మొన్నటి దాకా. 2 పంటలు ఈ 10 ఏళ్లలో. 14,000 ఎకరాలలో 2 పంటలు చెరువుల కింద. 13,000 చిల్లర ఎకరాల్లో 2 పంటలు పండింది. అనేక సంవత్సరాలు పత్తి ఉత్పత్తి, ఒక్క విలేజ్ నుంచి 100 కోట్ల విలువైన పత్తిని ఉత్పత్తి చేసినారు, అమ్మినారు, ఒకటే మా విలేజ్ నుంచి. ఇప్పుడు ఆ ప్లేస్లో వరి వచ్చింది. అదినోను వరి ఒక పక్కన పండింది, పత్తి కూడా కాటన్ కూడా ఒక పక్కన పండింది. ఒక 100 ట్రాక్టర్లు ఉన్నాయండి విలేజ్లో, కొన్ని వందల బైకులు వచ్చినాయి. మంత్రదండం పెట్టి మాయం చేసినట్టుగా ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ రావట్లేదు, వ్యవసాయాలు ఆగిపోయినాయి. నేను అనేది ఒక మాట సార్, ఒక మాట. ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు, 5 నెలలు అవుతుంది. 5 నెలలు అయింది. 5 నెలలలోనే ఒక నిమిషం సార్. ఇప్పుడు మనం నిన్న మాట్లాడినాం కదా, ఇవాళ గురించి మాట్లాడదాం. కాళేశ్వరం మొన్న కూలింది, ఇవాళ రిపేర్ అవుతున్నది. ఆ ప్రభుత్వం పోయింది, 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. అప్పుడే వర్షాలు పోయినాయి, అప్పుడే చెరువులు ఎండిపోయినాయి, అప్పుడే వ్యవసాయం మొత్తం 5 నెలలు సాధ్యమైంది సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి చెప్పండి? డజన్లు ఉన్నాయి కదా. 5 నెలల నుంచి ఏం జరుగుతుందో టీవీలు చూస్తున్నాను. పంటలు ఎట్లా ఎండిపోయినాయి, కరెంటు లేక రైతులు ఎట్లా బాధపడుతున్నారు, రైతు బంధు లేక రైతులు ఎట్లా బాధపడినరు, పండిన పంట కొనుగోలు కాక ఎట్లా బాధపడినరు, తర్వాత వర్షాలు వచ్చి పంట కొట్టకపోతే ఎట్లా బాధపడినరు అన్నీ చూస్తున్నామని నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు ఒక సంధికాలంలో
ఆ ప్రాజెక్టులో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాజెక్టులో కాదు, ఒక్క బ్యారేజీలో ఒక 3 పియర్స్కి బాధ. ఇది కొత్త కాదండి. ఇది మీకు ధవళేశ్వరంలో జరిగింది, ఇది నాగార్జున సాగర్లో జరిగింది. ఇవాళ కడుతున్న ఆంధ్రలో కడుతున్న కొత్త ఆ ప్రాజెక్ట్ ఏంటండి, ఆ ప్రాజెక్టులో కూడా జరిగింది. అయితే 3 పియర్స్ పోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా పోయినట్టుగా, 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినట్టుగా, ఇది కరెక్ట్ కాదని అంటున్నాను. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే దేశంలో తెలంగాణకి ఉండే ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది ప్రభుత్వం అండి. ప్రభుత్వం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఏ పార్టీ వచ్చినా కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రభుత్వాన్ని రాజకీయంగా పాలసీస్ చేసేదే రాజకీయ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు. అది మీ నాయకత్వంలో ప్రభుత్వము, అంతకుముందు ఉన్నది మా నాయకత్వంలో ప్రభుత్వం. అంతేగాని ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అంత మునుపు చేసిన అన్ని మేము చేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదనుకునేది పొరపాటు. అది దానివల్ల ఉపయోగం లేదండి. మాకేమి ఎవరు కూడా ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. ప్రజలకి ఒకవేళ ఇష్టం లేకపోతే ఒక విషయంలో వాళ్ళకి తేడా కనిపిస్తే తర్వాత ఇంతకన్నా మంచిగా చేస్తారనే ఆలోచన ఉంటే ప్రభుత్వాలు మారిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మనల్ని మార్చిన సందర్భం కూడా ఉన్నది. ఇప్పుడు అది నడుస్తాం. కానీ ప్రజలు తర్వాత కూడా గమనిస్తారు కదా, కేసీఆర్ చేసింది కాబట్టి ఇది మొత్తము నడవదనండి. ఎక్కడ నీళ్ళు వచ్చినాయి, కాలువలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన ఒక ప్రయోగం ఏదైతే ఉందో, ఒక అద్భుత ప్రయోగం, అది ప్రకృతిని శాంతపరిచిన ప్రయోగం. తర్వాత ఉన్న వనరులన్నింటినీ ఇంక్లూడింగ్ బోర్లను కూడా ఉపయోగించిన ప్రయత్నం. అందువల్లనే ప్రతి చోట కూడా నీళ్ళు అందాయి. తర్వాత నీళ్లు భూమిలోకి ఇనికేదానికి కూడా అవకాశం వచ్చింది. దాంతో వాటర్ టేబుల్ పెరిగింది. 5 నెలలు ఎందుకు సరిపోదండి నాశనం అయిపోవడానికి? దేనికి చెప్పండి? అయిందా లేదా? పచ్చదనం పోయింది, నీళ్ళు లేవు. ఉన్నది కదా, అది జరిగింది కదా 5 నెలల్లోనే జరిగింది. మీరు చూడండి, నేనేం చెప్పట్లేదు కదా. పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చినాయి. మెజారిటీ టీవీలు గవర్నమెంట్ని సపోర్ట్ చేసే టీవీలో ఉన్నాయి. మెజారిటీ న్యూస్ పేపర్లు గవర్నమెంట్ని నెత్తిన మోసుకునే న్యూస్ పేపర్లో ఉన్నాయి. గవర్నమెంట్ని నడిపే రాజకీయ పార్టీని ఎత్తున పెట్టుకొని నడిపించే ఇవే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడలేదా? నేను మాట్లాడుతున్నానా? అదంతా ఎందుకండి? తెలంగాణ ప్రజలు ఇప్పుడు వినే ప్రజలకు తెలియదా? వాళ్ళు అనుభవించలేదా? అనుభవిస్తున్న కాదనే కదా నేను చెప్పేది మీకు. లేని నేను చెప్తే బాగుండదు కదా.